మొన్న ఒక ఆయన చేశారు, నిన్న ఇంకొక ఆయన ఏదో సందేహాలు. ఈ రకరకాలుగా చెప్పడం వల్ల అందరూ ఒక కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. అదే మన హిందూ ధర్మంలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మన వాళ్ళు ప్రశ్నించకుండా మేము ఏది చేస్తున్నామో ఆచరిస్తున్నామో అది ఆచరించేయండి అని చెప్పారు. ఎక్కడ మనకి డౌట్ పడటానికి డౌట్స్కి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఏ రకంగా చెప్తారో అందుకనే రామకృష్ణ పరమహంస మహానుభావులు కూడా అరే ధర్మ సూక్ష్మాలను మీరు కెలకండిరా, ఎందుకని మీకు రకరకాల నానార్థాలు తీస్తారు మీరు, అది ధర్మానికి హాని జరుగుతుందని నేను ముందే చెప్పారు. అందుకని కొన్ని రహస్యాలమ్మ గుప్పెట్లోనే ఉంచుకోవాలి. గుప్పెడు తెరిచేస్తే రహస్యం అంతా బయటపడితే ఏమిటి ఉపయోగం? అందుకని వాళ్ళు కేవలం ఒక పుణ్యం అనేది పెట్టి పాపం అనేది పెట్టి, పుణ్యం ఈ పని చేస్తే పుణ్యం వస్తుందిరా, ఈ పని చేస్తే పాపం వస్తుందని పాప పుణ్యాలను లెక్క కట్టేవాడు ఒకడు ఉన్నాడురా మళ్ళీ అని చక్కగా సింపుల్ గా వాళ్ళు చెప్పేశారు. దీనికి అనవసరంగా ఈ తర్కాలకు పోయి మిడిమిడి జ్ఞానంతో రకరకాలుగా చెప్పడంతో జనాలు రకరకాల సందేహాలు. ఎలా చేసినా భగవంతుడు ఒప్పుకుంటాడమ్మా. నవవిధ భక్తులు ఉన్నాయి, రకరకాల భక్తులు, అందరికి ఏమీ రానక్కర్లేదు. అసలు శ్రమించేవాడిలోనే దైవం ఉన్నాడు, అతనే దైవం, అతను ఏమీ చెయ్యక్కర్లేదని పక్కన పెట్టాలి. అమ్మ లేవగానే ప్రత్యక్ష దైవం సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, ముఖ్యంగా మన నడయాడుతున్న భూమి కనిపిస్తుంది, కనిపించకుండా కనిపించే వాయువు వీస్తున్నాడు, స్పృశిస్తున్నాడు మనల్ని, చెట్లు నీడనిస్తున్నాయి. వీటిని చూసి దండం పెట్టుకుంటే చాలదా? ఇవన్నీ దేనికి ఒక శిక్షణ కోసం పెట్టారు మనకి. ఇంటికి వచ్చిన అతిథికి ఏ రకమైన మర్యాద చేస్తామో విగ్రహారాధన రూపంలో ఆయన్ని పెట్టుకుని అక్కడ మనం ఆ ఉపచారాలు చేస్తున్నాం. మానవుడికి చేసే ఉపచారాలంటే సజీవ విగ్రహానికి చేసే ఉపచారాలే అక్కడ దైవం దగ్గర చేసి మనం ఒక రిహార్సల్స్ ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అర్థమైందా? అవన్నీ దాని వలన మనం ప్రయోజనం పొందుతున్నాం, దేవుడికి ఏం ప్రయోజనం? ఇవన్నీ సృష్టికర్త ఆయనే అయినప్పుడు నీ ఉపచారాల కోసం ఎదురు చూస్తున్నాడా? వాళ్ళ ఉపచారాలు చేస్తూ నువ్వు తృప్తిని అనుభవిస్తున్నావు. మంచి ప్రసాదం తింటే నీ నాలుగు తృప్తి పడుతుంది, మంచిగా అలంకరణ చేసుకుంటే నీ కళ్ళు ఆనందపడుతున్నాయి, శ్రావ్యమైన సంగీతం వింటే దేవుడి యొక్క భక్తి గీతాలు నీ చెవులు ఆనందపడుతున్నాయి, ఏమో ఉత్పత్తి పెరిగి నీ ముక్కులు ఆఘ్రాణిస్తున్నాయి. ఎవరి కోసం? ఇది మన ఆనందం కోసం, మన తృప్తి. దేవుడి పూజ కదండి, దేవుడి కోసం కదండి, దేవుడి కోసం కాదు, మన కోసం. దేవుడి కోసం కాదు. అన్నీ ఇలాగే ఉల్టా పల్టా చేసేసుకుని ఎక్కడికక్కడ గందరగోళం చేసుకుని చెప్పుకున్నాం. అందుకే మనకి ఇన్ని రకాలుగా రాబట్టి ఈ గందరగోళంతో ఇన్ని రకాల సంప్రదాయాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల చెప్పారమ్మా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అందరూ ఒకే విధంగా చెప్పిన బాగానే ఉంటుంది. అట్లా కూడా చెప్పారు. ఏకం సత్ బహుదా వదంతి అంటే ఒక సత్యాన్ని వారి వారి శైలిలో అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒకే రకంగా చెప్పమనేటటువంటిది కాదుగా మన సనాతన ధర్మం. అందరికీ అన్నిటికీ అవకాశం ఇచ్చింది, ఆలోచించమంది, తర్కం ఇచ్చింది, మీమాంసలు ఉన్నాయి, అన్నింటికీ సమాధానం ఉన్నది. ఈ సమాధానం చెప్పడంలో వాళ్ళని సమాధాన పరచడంలో మనకి తప్పు చేస్తున్నాను తప్ప శాస్త్రంలో తప్పు లేదు. శాస్త్రి గారిలో తప్పుందేమో గాని శాస్త్రంలో తప్పు లేదుగా. అవునా కదా? శాస్త్రంలో తప్పు లేదు. మరి ఋషులు అనుభవించి చెప్పింది, ఋషులు ఇచ్చింది, ఇది మనుషులు క్రియేట్ చేసింది కాదు కదా. వాళ్ళు అనుభవించి వాళ్ళు ప్రాక్టికల్ వెళ్ళొచ్చి మనకు దర్శింపు చేశారు. వాళ్ళు నాన్న ఇంత ట్రాఫిక్ ఉంది, ఇప్పటికి వెళ్తాం.